గుర్తించాలి. ఇంట్రాడే రికమెండేషన్, పొజిషనల్ కాల్, లాంగ్ టర్మ్ బెట్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్. ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం profityourtrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నంబర్ కు ఫోన్ చేయండి. profityourtrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా ప్రస్తుతానికి మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నప్పటికీ బట్ మోస్ట్ ఆఫ్ ది ఇండెక్స్లన్నీ వీక్గా ఉన్నాయి. టూ మేజర్ ఇండిసెస్ నిఫ్టీ 13 పాయింట్స్ ప్లస్లో 8,920 దగ్గర ట్రేడ్ అవుతుంది, 8,900 పాయింట్స్ ప్లస్లో. అండ్ సెన్సెక్స్ 88 పాయింట్స్ ప్లస్లో 28,850 పాయింట్స్ దగ్గర ప్రస్తుతం కొనసాగుతూ వస్తుంది. బట్ సెక్టార్ స్పెసిఫిక్గా చూసుకున్నట్టయితే ఒక బ్యాంక్ నిఫ్టీ లోయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా పెరుగుతుంది, మైనస్ నుంచి మళ్ళీ పాజిటివ్లోకి వచ్చింది. 17 పాయింట్స్ ప్లస్లో 20,880 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. బట్ మిగిలిన అన్ని సెక్టార్స్ ఒక ఆయిల్ అండ్ గ్యాస్, దట్టు రిలయన్స్ వస్తున్న మద్దతు వల్ల ఆయిల్ అండ్ గ్యాస్ ఒకటి కొద్దిగా బ్యాంక్ స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయి. కానీ ఇండెక్స్లు మిగిలిన ఇండెక్స్లు అన్నీ కూడా బాగా వీక్గా ఉన్నాయి. ఫర్ ది మ్యాటర్ బాగా వీక్ అవుతుంది. హెల్త్ కేర్ బాగా వీక్గా ఉంది, ఐటీ ఇండెక్స్ వీక్గా ఉంది, టెక్నాలజీ వీక్గా ఉంది, అండ్ మనకి క్యాపిటల్ గూడ్స్, ఆటో ఈ సెక్టార్స్ అన్ని కూడా బాగా వీక్గా ఉన్నాయి. ఫర్ ది మ్యాటర్ వాళ్ళ ఇండెక్స్ కాస్త పాజిటివ్, రిలయన్స్ ఎఫెక్ట్తో పాజిటివ్ కనిపిస్తుంది. కానీ ఒక రిలయన్స్ కనుక ఇవాళ పాజిటివ్లో కనుక లేకపోయినా ఆర్ ఫ్లాట్గా ఉంటే మాత్రం నో డౌట్ ఇండెక్స్ మాత్రం నెగిటివ్లో టెరిటరీలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫర్ ది మ్యాటర్ ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా సెల్లింగ్ ప్రెషర్ కొద్దిగా ఇంటెన్సిఫై అయింది. దీన్ని బట్టి కొద్దిగా కాషియస్ మోడ్లో ఉండాలి. 8,900 పాయింట్స్ దగ్గర చాలా స్ట్రాంగ్ మనకి బేస్ ఫామ్ అయింది కాబట్టి. బట్ మేబీ ఇక్కడ నుంచి సెకండ్ లెగ్ ఆఫ్ ర్యాలీ తీసుకోవాలనుకుంటే, ఎందుకంటే 8,000 పాయింట్స్ నుంచి 8,800 8,900 పాయింట్స్ వరకు ఫస్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ప్రీ బడ్జెట్ పోస్ట్ బడ్జెట్ ర్యాలీ రూపంలో మనం చూసాం. ఇక్కడ నుంచి ఫర్దర్ స్టెప్ తీసుకోవాలంటే ఏదో పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా మార్కెట్ కరెక్ట్ అయ్యి పాస్ తీసుకుని ఫర్దర్ స్టెప్ ఆఫ్ నెక్స్ట్ ర్యాలీకి అండ్ కొత్త హైస్కి వెళ్ళాలంటే మాత్రం ఇక్కడ ఒక రకంగా ఒక్క పాజ్ తీసుకోవాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. అండ్ ఇప్పటివరకు ఉన్న గెయినర్స్ ఒకసారి చూస్తే రిలయన్స్ క్లియర్ ఇవాళ గెయినర్గా కనిపిస్తుంది. స్టిల్ 10% ఆఫ్ గెయిన్స్ రిలయన్స్లో మనం చూస్తున్నాము. ఆల్మోస్ట్ 1194 దగ్గర ట్రేడ్ అవుతుంది. యాక్సిస్ బ్యాంక్ కూడా 3.5% గెయిన్స్తో 522 దగ్గర ట్రేడ్ అవుతుంది. కోల్ ఇండియా, భారత్ ఇన్ఫ్రాటెల్ అండ్ టాటా మోటార్స్, DVR ఈ స్టాక్స్ అన్ని టాప్ 5 గెయినర్స్గా ఉంటే NTPC, ఇన్ఫోసిస్, గ్రాసిమ్, పవర్ గ్రిడ్, TCS లాంటి స్టాక్స్ వీక్గా ఉన్నాయి. అండ్ ఇప్పటివరకు లూజర్స్ జాబితా ఒకసారి మనం చూసుకున్నట్టయితే SJVN సట్లైజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ వరుసగా కొద్ది రోజు బాగా పెరుగుతూ వస్తుంది. 52 వీక్ హై కూడా ఈ స్టాక్ టచ్ చేస్తూ వస్తుంది. 25 రూపీస్ నుంచి చాలా స్ట్రాంగ్ ర్యాలీ ఈ స్టాక్లో మనం చూసాము. ఇవాళ ఆ స్టాక్ 6% దాకా వీక్ అయింది. మార్క్సిన్స్ ఫార్మా, భారత్ ఎలక్ట్రానిక్స్, అదాని ఎంటర్ప్రైజ్, టైటన్, ఎస్పెషల్లీ టైటాన్, పేజ్ ఇండస్ట్రీస్, NTPC, AB నువ్వో ఒకటి, ఇండియా సిమెంట్స్, సెయిల్ లాంటి స్టాక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ 3% లాస్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతూ మనకు కనిపిస్తున్నాయి. అండ్ మిగిలిన మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఒక్కసారి మనం గమనిస్తే పెద్దగా మనకి ఫెమిలియర్గా కనిపించిన నేమ్స్ ఉన్నాయి. బట్ ఇప్పటివరకు చెప్పిన లూజర్స్ జాబితాని మనం ఒకసారి లూజర్స్ దీనిలో కన్సిడర్ చేయొచ్చు. ఎనీ ఓవర్వ్యూ శశి గారు, ఎలాంటి ఇది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మేబీ ఇండెక్స్ దట్టు ఆఫ్ రిలయన్స్ సపోర్ట్, రిలయన్స్ వెయిటేజ్ వల్ల కాస్త నిలబడి ఉంది. కానీ బట్ ఇవాళ వితౌట్ రిలయన్స్ మార్కెట్స్ అయితే ఆల్మోస్ట్ నెగిటివ్ జోన్లో ఉన్నట్టు చెప్పుకోవాలి. మనం అంటే ఇండెక్స్ని పక్కన పెడితే మేజర్గా ఈరోజు చూసాము మిడ్ క్యాప్లో హెవీ సెల్లింగ్ డే అని చెప్పొచ్చు. దాదాపు అన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ హై నుంచి బాగా కరెక్ట్ అయినాయి. అడ్వాన్సెస్ డిక్లైన్స్ రేషియో చూసుకుంటే డిక్లైన్స్ చాలా షార్ప్గా మనకి ఎక్కువ కావడం చూసాము. ఏదైనా కూడా మార్కెట్స్ ఇది కొంచెం కాషన్ ట్రెండ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే మార్నింగ్ టైంలో రిలయన్స్ బాగా పాజిటివ్గా ఉండడము, తర్వాత నిఫ్టీ టెక్నికల్గా రెసిస్టెన్స్ లెవెల్ పైకి వెళ్ళిపోయింది కదా, ఇంక ఇక్కడ నుంచి మార్కెట్స్ లేదా స్టాక్స్ బాగా పెరుగుతాయని కొన్ని స్టాక్స్లో లాంగ్స్ కూడా ఫ్రెష్ బిల్ కావడం చూసాము. అయితే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో నిఫ్టీ అక్కడే ఉంది, కొంచెం నిఫ్టీ హై నుంచి కరెక్ట్ అయింది. బట్ స్టాక్స్ మాత్రం 3 to 4%
ఫర్ ఎగ్జాంపుల్ గ్రాసిమ్ లాంటిది ఈరోజు 52 వీక్ హైక్ టచ్ అయ్యి అక్కడి నుంచి 4% మనకి చూసాము పడ్డము, దగ్గర 2.5% దాకా పడింది. అంటే ఈరోజు హై చూసుకుంటే 1075, లో చూసుకుంటే 1026 అనమాట. ఇంత వేరియేషన్ ఉంది అంటే ఇది ఇండెక్స్లో. ఇది కాకుండా మిడ్ క్యాప్లో అయితే కూడా +3 to 4% ఉన్న స్టాక్ మైనస్లోకి రావడం చూసాము. కాబట్టి ఇక్కడ కొంచెం ఒక సైకలాజికల్ సెల్లింగ్ అంటాము దీన్ని. ఎందుకంటే ఇండెక్స్ లైఫ్ టైం అయిపోయింది, హైక్ వచ్చింది, లేకపోతే 52 వీక్ హైక్ వచ్చింది కదా. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి అనే ఒక సెన్సిటివ్ సెల్లింగ్ అనుకోవచ్చు. మళ్ళీ మార్కెట్స్ రానున్న రోజుల్లో మళ్ళీ రెజ్యూమ్ అంటే ఈ అప్ ట్రెండ్ అనేది కొనసాగకపోవచ్చు. బట్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మనకి నెక్స్ట్ వీక్లో ఉండొచ్చు. దీనికి తోడు F&O క్లోజింగ్ ఉంది కాబట్టి F&Oలో ఇప్పటి వరకు చూసుకుంటే రోల్ ఓవర్స్ ఓకే, బ్యాంక్ నిఫ్టీలో పెద్దగా కాలేదు, నిఫ్టీ పరంగా ఓకే. తర్వాత వైడ్ స్టాక్ స్పెసిఫిక్ రోల్ ఓవర్స్ ఎక్కువ చూసాము, అంటే పర్టికులర్ సెక్టర్ అని కాకుండా. ప్రస్తుతం అయితే మార్కెట్స్ వీక్గానే ఉండొచ్చు. కాబట్టి ఇప్పటికీ ఈవెన్ నెక్స్ట్ 1.5 అవర్ ట్రెండ్ కూడా చూసుకుంటే రిలయన్స్ని పక్కన పెడితే మిగతా అదర్ స్టాక్స్లో వీక్ ఉన్న స్టాక్స్లో ఇంట్రాడే కోసం సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. పొజిషనల్ ట్రేడర్స్ కూడా క్లోజ్ పెరుగుతున్నప్పుడు కూడా స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఈరోజు క్లోజింగ్ మాత్రం ఫ్లాట్గానే ఉండే అవకాశాలే ఉన్నాయండి. ఓకే, కొన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ మనం సైమల్టేనియస్గా తీసుకుందాం. సుధాకర్ రెడ్డి అడుగుతున్నారు, హెచ్పిసిఎల్ ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉందా? ఏఎస్ రావు పేరు మీద హెచ్పిసిఎల్ ఏదైనా బ్యాడ్ న్యూస్ ఏమైనా ఉందా? 15 రూపీస్ దాకా ఇవాళ స్టాక్ పడిందని న్యూస్ ఏమైనా ఉందా? అండ్ ఒక న్యూస్ అయితే ఒక ట్రాక్ చేస్తున్నామండి. ఒకటి ఓఎన్జీసీలో హెచ్పిసిఎల్ అండ్ బీపీసీఎల్ 2 కంపెనీస్ని మేర్ చేసి మెగా ఆయిల్ అన్న ఒక కాన్సెప్ట్ని తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ఈ బడ్జెట్లోనే ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో అరుణ్ జైట్లీ కూడా దాని గురించి మాట్లాడారు. మేబీ దాని ప్రాసెస్ స్పీడప్ అయినట్టు ఇవాళ వార్త వచ్చింది. మేబీ అది కూడా అయిండొచ్చు. వీఆర్ నాట్ షూర్ అబౌట్ ఇట్. ఎనీ హెచ్పిసి అది చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుందండి. అది ఇప్పట్లో కాకపోవచ్చు, అంటే దానికి మళ్ళీ ఈక్వేషన్స్ చాలా మారుతాయి. సో దాన్ని బేస్ చేసుకొని కాదండి, ట్రేడింగ్లో ఒక రోజు పెరగడం ఒక రోజు పడ్డం అనేది ట్రేడింగ్లో సాధారణమే. అయితే ఈ రోజు పెరగడానికి కారణం ఏంటంటే క్రూడ్ ఆయిల్ మళ్ళీ నిన్నటి రోజు చాలా స్ట్రాంగ్, అంటే మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బాగా పెరిగింది. దానివల్ల ఏంటంటే ఆబ్వియస్గా ఆ క్రూడ్ ఆయిల్ పెరిగితే ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ వీక్ అవుతాయి. అయితే ఇది రీసెంట్గా కూడా బాగా పెరిగిందండి, అది కూడా మీరు గమనించాలి. ప్రస్తుతం అయితే ఇది 540 ఆ జోన్లో ఉండొచ్చు, ఆగొచ్చు. అది కానీ బ్రేక్ అయిందంటే 520 కూడా రావచ్చు అండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫ్రెష్ అప్ ట్రెండ్ అనేది క్రూడ్ ఆయిల్ వచ్చింది. ప్లస్ దీనికి తోడు ఈరోజు ఇన్వెంటరీస్ రిపోర్ట్ ఉంది. అక్కడ కూడా ఇన్వెంటరీస్ రిపోర్ట్ తర్వాత కూడా క్రూడ్ ఆయిల్ పెరిగితే నెక్స్ట్ అప్ లైక్ క్రూడ్ ఆయిల్లో ఉంటుంది. అటువంటి టైంలో ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ వీక్ అవ్వచ్చు. ఓకే, వాసుదేవరెడ్డి మనకు కాల్ ఉన్నారు. హలో, చెప్పండి చెప్పండి. నా దగ్గర ఇమామి 1100 ఉందండి. ఇమామి మళ్ళీ ఇమామి ఓకే, ఈ రేట్ లో యావరేజ్ చేసుకోవచ్చా? ఇంకోటి జీడిఎల్, బిఈఎల్, అది కూడా జీడిఎల్ గేట్వే డిస్ట్రిపాక్స్. ఓకే ఫైన్, ఓకే అండి. ఇమామి 1100 అండ్ గేట్వే డిస్ట్రిపాక్స్. చూడండి, ఇమామి మీరు యావరేజ్ అయితే వద్దండి, ఎందుకంటే స్టాక్ చూస్తే ఇది అంటే కొంచెం ఎఫ్ఎంసీజీలో కొంత వీక్నెస్ ఉన్న కౌంటర్ అండి ఇది. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ నెక్స్ట్ ఒక 1 month 1.5 month కొంత వీక్నెస్ ఉంటుంది. ఫండమెంటల్ పరంగా ఓకే, బ్రాండ్ అనేది మనకి ఇమామి బ్రాండ్ ఉంది. అయితే మొత్తం అన్ని ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా ఎక్స్పెన్సివ్ స్టాక్స్ అండి. కాబట్టి యావరేజ్ అయితే చేయకండి, ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. ఒక 1 month 1.5 monthలో మళ్ళీ ఇది ఈ లెవెల్స్ నుంచి కూడా కొంత కిందకి రావచ్చు. అప్పుడు మీరు యావరేజ్ కావాలంటే చేసుకోమంటాను. బట్ అంటే పర్సనల్గా అయితే యావరేజ్ వద్దంటారండి, ఉన్నదాన్ని కంటిన్యూ చేయండి. మీరు ఇదే స్పేస్లో ఒకవేళ ఎఫ్ఎంసీజీ స్పేస్లో ఉండాలి అంటే మాత్రం జ్యోతి ల్యాబ్స్ వైపు వెళ్ళమంటాను. ఇది ఎందుకంటే కొంచెం ఇది రెవెన్యూస్ పరంగా కొంచెం తగ్గడం చూసాము ఇమామీలో. అయితే ఇన్వెస్ట్మెంట్కి లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయమంటాను. గేట్వే డిస్ట్రిపాక్స్ గురించి అడిగారు. గేట్వే డిస్ట్రిపాక్స్ ప్రస్తుతము మీరు లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయమని చెప్తానండి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే ఇది కూడా చూసుకుంటే ఒక రేంజ్లోనే ఉంది. పెద్ద మూవ్మెంట్ అయితే దీనికి మనకి ఇమీడియట్గా అయితే వచ్చేటట్టు కనపడలేదు. ఇదే రేంజ్లో నెక్స్ట్ కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం డౌన్ ట్రెండ్ ఆగొచ్చు, కొంచెం ఇక్కడ నుంచి ఒక 10 to 15 రూపీస్ పడొచ్చేమో, అక్కడ నుంచి పెద్దగా పడకపోవచ్చు. ఒకవేళ ఇదే స్పేస్లో మీరు ఇంకా ఉండాలి అంటే దీనికన్నా బెటర్ స్టాక్ ఏంటంటే సికాల్ లాజిస్టిక్స్ అండి, అది కూడా బాగుంది. దాంట్లో మీరు సేమ్ ఇదే రేట్లో ఉంది కాబట్టి దాంట్లో కూడా షిఫ్ట్ కావచ్చు అండి. హైదరాబాద్ నుంచి రాము ఉన్నారు, ఆ కాల్ తీసుకొని మనం అరవింద్ గారి అతుల్ ఆటో సంబంధించిన రికమెండేషన్ చూద్దాం. హలో రాము, అడగండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, నా దగ్గర లాయిడ్ ఎలక్ట్రిక్ 220లో నా 218లో నా పర్చేస్ రేట్ సార్. అది కంటిన్యూస్ గా పట్టు వస్తుంది. చాలా ఎగ్జైట్, ఎందుకంటే నేను నియర్లీ 18-19% ప్రాఫిట్ లో ఉన్నాను. ఓకే,
లాయిడ్ ఎలక్ట్రిక్ బికాస్ ఆఫ్ న్యూస్ హ్యావెల్స్ అండ్ లాయిడ్ మెర్జర్ నేపథ్యంలో లాయిడ్ వీక్ అవుతుంది బాగా. చూడండి, లాయిడ్ ఎలక్ట్రికల్స్ ఆ న్యూస్ వచ్చినప్పటి నుంచి బాగా ఈ స్టాక్లో వీక్నెస్ అనేది చూసామండి. ప్రస్తుతం అయితే ఇది మనం అంటే 1600 డీల్ ఇది మంచి అంటే లాస్ట్ 2 yearsలో లాయిడ్ ఎలక్ట్రికల్స్ మంచి బ్రాండ్ అనేది అంతకుముందు లేదండి. 2 to 3 years బ్యాక్ మనం చూసుకుంటే ఇది స్టాక్ కూడా 60 రూపాయల్లో ఉండేది. మీరు 100% ఈవెన్ ఇంత పడినా కూడా ప్రాఫిట్ ఉన్నారు అంటే అంత పెరిగిందనమాట. ఆ విధంగా పెరిగింది. అయితే ప్రస్తుతం షార్ట్ టర్మ్ ట్రెండ్ ఇది ఈ డీల్ అనేది క్లియర్గా మనకి ఈక్వేషన్స్ మనకి తెలియదు. అది అయ్యేంత వరకు కూడా ఈ స్టాక్లో పెద్దగా మేజర్ మూవ్ అయితే ఉండకపోవచ్చు. అయితే ఇది అంటే వైట్ గూడ్స్కి ఇది మంచి టైం అండి. సీజనల్ బెట్ ఇది సీజనల్ బెట్ అవుతుంది. అయితే ప్రస్తుతం మాత్రం ఇది కొంచెం ర్యాలీస్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. ఒకటి అతుల్ గురించి మనం డిస్కస్ చేసాము. ఇంతకుముందు ఒక స్టాక్ రికమెండ్ చేశారు. ఒక 9 to 12 months టైం హొరైజన్కి 415, 420 దగ్గర స్టాక్ ఉంది. ఈ రేషనల్ ఏంటి స్టాక్ సెలెక్ట్ చేయడానికి అండ్ ఎలాంటి వ్యూతో ఉన్న వాళ్ళు స్టాక్ పిక్ చేసుకోవచ్చు? సో అతుల్ ఆటో వచ్చేసి మిడ్ క్యాప్ కంపెనీ అండి. ఆల్మోస్ట్ 900 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అండ్ ప్రమోటర్ షేర్ ఆల్మోస్ట్ 52% ఉందండి ఇందులో. సో బేసికల్గా దే ఆర్ ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ అండి. ఐ మీన్ 3-wheeler మేజర్ మార్కెట్స్ అండి వీళ్ళకి. దే ఆపరేట్ అండర్ బ్రాండ్స్ అతుల్ శక్తి, అతుల్ స్మార్ట్, అతుల్ జెమ్, ఇలా 45 మోడల్స్ ఉన్నాయండి వీళ్ళకి. వీళ్ళ మోడల్స్ డీజిల్ ఆపరేటెడ్, పెట్రోల్ ఆపరేటెడ్, సిఎన్జీ అండ్ ఎల్పిజి నుంచి ఆపరేట్ అవుతాయండి. అండ్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో వీళ్ళు రీసెంట్గా ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు అండ్ ఇట్స్ ఇన్ టెస్టింగ్ ఫేజ్ యాజ్ ఆఫ్ నౌ. సో వీళ్ళ కెపాసిటీస్ కూడా ఆల్మోస్ట్ 78%, 80% కెపాసిటీ యూటిలైజేషన్స్ ఉన్నాయండి, విచ్ మీన్స్ దట్ దే ఆర్ ఆల్మోస్ట్ ఆపరేటింగ్ ఎట్ ఫుల్ లెవెల్స్. సో అదేవిధంగా వీళ్ళ కెపాసిటీ ఆల్మోస్ట్ 60,000 units per annum ఉందండి యాజ్ ఆఫ్ నౌ. సో వాళ్ళు రీసెంట్గా అహ్మదాబాద్లో ప్లాంట్ ఎక్స్పాన్షన్, గ్రీన్ఫీల్డ్ ఎక్స్పాన్షన్ ఒకటి చేశారు. సో దాన్ని కన్సిడర్ చేసుకొని ఆ రెవెన్యూస్ ఈ FY18 నుంచి కంట్రిబ్యూట్ అవుతాయండి. సో ఆ ఇంక్రీజ్డ్ కెపాసిటీ వచ్చేసి 60,000 ఏదైతే ఉందో 1,20,000 per annum ఉండేది యూనిట్ వస్తుందండి నెక్స్ట్ FY18 నుంచి. అదేవిధంగా ఇంతకుముందు చెప్పిన విధంగా ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో వీళ్ళు వెహికల్స్ లాంచ్ చేయాలనే ప్లాన్లో ఉన్నారండి. అవి టెస్టింగ్ ఫేజ్లో ఉన్నాయి. మార్కెటింగ్ ఫీజిబిలిటీ టెస్ట్లో ఒకటి జరుగుతున్నాయండి. సో ఆ రెవెన్యూస్ కూడా వీళ్ళు ఛానలైజ్ చేస్తారండి FY18 నుంచి. అదేవిధంగా రీసెంట్గా 2016లో వీళ్ళు కొన్ని పెట్రోల్ వెహికల్స్ కొన్ని లాంచ్ చేశారండి. పెట్రోల్ వెహికల్స్లో బజాజ్ ఆటో వచ్చేసి ఆల్మోస్ట్ 90% మార్కెట్ షేర్ ఉందండి. వీళ్ళకి ఆల్మోస్ట్ 4% ఉండింది. కాకపోతే సిగ్నిఫికెంట్గా గ్రో అవుతూ వస్తున్నారండి. అది కూడా కొన్ని స్టేట్స్లోనే లాంచ్ చేశారు వీళ్ళు, ఇంక్లూడింగ్ గుజరాత్, రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్లో లాంచ్ చేశారు. అది వీళ్ళు మొత్తం కంట్రీ వైడ్గా పాన్ ఇండియాలో లాంచ్ చేయాలనేది ఒక ప్లాన్ ఉందండి వీళ్ళకి. సో అకార్డింగ్ టు BS4 నామ్స్ వీళ్ళకి కొద్దిగా అక్కడ రెసిస్టెన్స్ వచ్చిందండి అక్కడ నుంచి. కాకపోతే ఐ మీన్ BS4 రెగ్యులేషన్స్ ప్రకారం ఆల్ ద OEM మ్యానుఫ్యాక్చరర్స్ BS4 కంప్లైంట్గా ఉండాలండి. సో దానికి తగిన టెక్నాలజీ ఒకటి వీళ్ళు అక్వైర్ చేశారు. వీళ్ళకి గ్రీన్ కూడా వచ్చేసిందండి, గ్రీన్ కార్డ్ కూడా వచ్చేసింది అక్కడ. కాకపోతే ఏంటంటే ఆ రెవెన్యూస్ కూడా కొద్దిగా ఆపుకున్నారు కాబట్టి FY18 నుంచి అవి కూడా వస్తాయండి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్లస్ వీళ్ళకి ఇంతకుముందు చెప్పిన విధంగా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అండి. శ్రీలంక, బంగ్లాదేశ్, నైజీరియా, కెన్యా, ఈ ఆఫ్రికన్ కంట్రీస్ కొద్దిగా ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా వస్తాయండి. ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్ 15% గ్రో అవుతున్నాయండి. సో అదేవిధంగా రూరల్ కూడా మనకి రూరల్ మార్కెట్ 3-wheelers అంటే ఆల్మోస్ట్ ఆటోస్ అన్ని రూరల్ మార్కెట్స్లో ఎక్కువగా మార్కెట్ ఉంటుంది. అక్కడ కూడా వీళ్ళు ఆల్మోస్ట్ 18%లో గ్రో అయ్యారండి. వీళ్ళకి మార్కెట్ షేర్ కూడా డీజిల్ వెహికల్స్లో ఆల్మోస్ట్ 90% మార్కెట్ షేర్ ఉంది. ఇవన్నీ చూసుకున్నా కూడా ప్లస్ ఇంతకుముందు చెప్పిన విధంగా రూరల్ సెగ్మెంట్ అనేది కొద్దిగా డైరెక్ట్గా రిలేటెడ్ అండి వీళ్ళకి. ఎందుకంటే ఆటోస్ ఎక్కువగా రూరల్ ఏరియాస్లో ఆపరేట్ చేస్తారు కాబట్టి ఆ సెగ్మెంట్ 3-wheeler, 2-wheeler వచ్చేసి FY16లో 21 billion మార్కెట్స్ అండి. మార్కెట్ సైజ్ అండి 21 billion rupees అండి మార్కెట్ సైజు. ఇట్ ఈస్ yet to go to by FY21 it will reach 30 million అండి. సో 21 million నుంచి 30 million అనేది ఇట్స్ ఎ గుడ్ గ్రోత్. అది CM వాళ్ళ ఎస్టిమేషన్ అండి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం వీళ్ళకి ఇస్తున్నాము. వీళ్ళ రెవెన్యూస్ కూడా ఆల్మోస్ట్ 500 crores ఉన్నాయండి యాజ్ ఆఫ్ నౌ. సో అది FY19 వరకు 700 crores రీచ్ అవుతుందండి. అదేవిధంగా EPS కూడా ఆల్మోస్ట్ 22 rupees నుంచి 29కి అవుతుందండి. మనం వీళ్ళకి ఇచ్చే వాల్యుయేషన్ 17.9 PE అండి. సో కరెంట్లీ దే ఆర్ ట్రేడింగ్ ఎట్ 420 levels. సో 520 నెక్స్ట్ 9 to 12 months అనేది మన టార్గెట్ అండి. అండ్ అది సో అదేనండి డీటెయిల్గా వచ్చేసి అదేనండి అనాలిసిస్. ఓకే, ఇది అతుల్ ఆటోకి సంబంధించిన డీటెయిల్డ్ అనాలిసిస్. రేషనల్ ఎందుకు ఈ స్టాక్ పిక్ చేసుకున్నారు, ఎవరికి ఈ స్టాక్ ఉపయుక్తంగా ఉంటుంది, 9 to 12 months టైం హొరైజన్ ఉన్న వాళ్ళు, డీసెంట్ సెట్ ఆఫ్ ఇది 20-25% ఆఫ్ మనకి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి ఈ స్టాక్ పిక్ చేసుకోవచ్చు అతుల్ ఆటో అనేది. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ కూడా తీసుకుందాం రిమైనింగ్. హలో, కాలర్ ఎవరైనా ఉన్నారా? హలో, చెప్పండి సార్. విజయవాడ నుంచి అండి, ఫణి నా పేరు. నమస్తే అండి. చెప్పండి ఫణి. ITD సిమెంటేషన్ 140లో హోల్డ్స్ ఉన్నాయండి. ఓకే, అది రిజల్ట్ సరిగ్గా లేదన్నారు. లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా లేదా? ఓకే, ITD సిమెంటేషన్
ఒకటండి రిజల్ట్ పరంగా మీకు అంటే మీరు అన్నది కరెక్టేనండి. అయితే లాంగ్ టర్మ్కి దీనికన్నా మీరు షిఫ్ట్ కావడం మంచిదండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ 80-90 లెవెల్స్ నుంచి 160 దాకా వచ్చింది, 180 దాకా వెళ్ళింది. ఇప్పుడిప్పుడే కరెక్షన్ వచ్చింది. ఈ కరెక్షన్ ఇంకా కొనసాగొచ్చండి. కాబట్టి మీరు బెటర్ ఏంటంటే మీరు లోయర్ లెవెల్స్లో కొనుంటే ఈవెన్ లేకపోయినా కూడా దీని నుంచి మీరు షిఫ్ట్ కమ్మని చెప్తాను. ఇంకా మనం రిపీటెడ్గా చెప్తుంటాము. ఎన్బిసిసి ఒకటి, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఒకటి, ఇటువంటి వాటిలో మీరు పొజిషన్ తీసుకోండి. దీంట్లో అయితే మాత్రం మీరు అన్నట్టుగా రిజల్ట్ అంతా బాగా రాలేదండి. కాబట్టి మీరు ఎగ్జిట్ కమ్మనే చెప్తాను. ర్యాలీస్లో ఎగ్జిట్ అయిపోయి ఇదే సెక్టార్లో కేఎన్ఆర్ కానీ ఎన్బిసిసి కానీ మీరు ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. 57% ఆఫ్ డ్రాప్ నెట్ ప్రాఫిట్లో కనిపిస్తుంది. ఐటీడీ సిమెంటేషన్ టాప్ లైన్ కూడా చాలా వీక్గా ఉంది. దానివల్ల మార్కెట్స్లో సడన్ ఫాల్ ఐటీడీ సిమెంటేషన్లో చూస్తున్నాము. కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. సుగుణ్ కుమార్ అడుగుతున్నారు తన్వి ఫుడ్స్ ఐపీఓ గురించి. ఇది ఎస్ఎంఈ ఐపీఓ అండి. హైదరాబాద్ బేస్డ్ కంపెనీ తన్వి ఫుడ్స్ అనేది ఫ్రోజన్ కింగ్స్ అన్న పేరుతో ఈ గ్రీన్ ఈ పీస్ లాంటివి వాళ్ళకి సప్లై చేస్తుంది. పెద్ద హోటల్స్కి, చిన్న రిటైల్ స్పేస్ నుంచి పెద్ద దీని వరకు. బట్ 6 crores ఆఫ్ ఐపీఓ కాబట్టి దీన్ని మనం పెద్దగా ట్రాక్ చేయట్లేదు, ఎస్ఎంఈ ఐపీఓ కాబట్టి. బట్ నేను ఈ మధ్య కొన్ని చదివిన రిపోర్ట్స్ ప్రకారం కొద్దిగా వాల్యుయేషన్ పరంగా కొద్దిగా ఎక్కువగా ఉంది. మేబీ ఒకవేళ రిస్క్ తీసుకొని లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే మేబీ రిటర్న్స్ రావచ్చేమో. అలాంటి రిస్క్ అప్టైట్ తీసుకోగలిగిన వాళ్ళకి ఈ ఐపీఓ తీసుకోవచ్చు అనేది ఒక కొన్ని రివ్యూస్ ఆధారంగా వచ్చిన రివ్యూ. మీరు ఒకసారి మేబీ కిన్గా వాచ్ చేయండి, దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ తీసుకోవచ్చు. బెంగళూరు నుంచి రాము మన కాలర్. అడగండి రాము. ఇప్పుడు దీప్ ఇండస్ట్రీస్ ఈ ప్రైస్లో అండ్ దాల్మియా షుగర్స్ ఈ ప్రైస్లో ఉన్నాయి కదా సార్? దీప్ ఇండస్ట్రీస్ సెకండ్ స్టాక్ ఏదండి? దాల్మియా షుగర్స్ 1 yearకి. ఓకే, దీప్ ఇండస్ట్రీస్ అండ్ దాల్మియా షుగర్ 1 year టైంకి ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? అంటే ఈ రెండు కూడా నేను అంటే రికమెండ్ చేసినవే. అయితే దాల్మియా నేను అరౌండ్ 110-120 ఆ లెవెల్లో రికమెండ్ చేశానండి. దాల్మియా భారత్ షుగర్ ప్రస్తుతం అది 180 దాకా వెళ్ళి తర్వాత అక్కడ కొంచెం ఈవెన్ 200 వైపు కూడా వెళ్ళి ఇప్పుడు కరెక్షన్లో ఉంది. ఇప్పుడు ఈ టైంలో అనేది మనం రికమెండ్ చేసిన టైంలోనే బై చేయాలండి. ఇది ఇప్పుడు కొంచెం కరెక్షన్కి రావచ్చు. ఆల్రెడీ వచ్చింది కరెక్షన్. ఈ కరెక్షన్ కూడా 160 దగ్గర ఆగొచ్చేమో. అయితే ఒకటి ఇది ఈ సెక్టర్ పరంగా మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. అంటే నెక్స్ట్ 1 yearలో కూడా సిమెంట్ స్టాక్స్ ఇట్లనే ఉంటాయి అంటే అనుకోము. అయితే అట్లీస్ట్ 6 to 8 months మాత్రం ఈ సెక్టర్ సైకిల్ అనేది కొనసాగవచ్చు. అయితే మాన్సూన్ కూడా చూడాలి. మాన్సూన్ తర్వాత ఇంటర్నేషనల్ షుగర్ ప్రైసెస్ కూడా ఒకసారి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే మీరు కరెక్షన్స్లో దాల్మియా భారత్ ఎందుకంటే 200 నుంచి కూడా కరెక్ట్ అయింది కాబట్టి మీరు 1 year కోసం మీరు బై చేయొచ్చు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఈ అప్మూవ్ వచ్చినప్పుడు 220 ఆ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. షుగర్ స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా దీప్ ఇండస్ట్రీస్ గురించి అడిగారు. దీప్ ఇండస్ట్రీస్ ఫండమెంటల్గా ఇది కూడా నేను 250 ఆ లెవెల్లో రికమెండ్ చేసిన స్టాక్. ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయండి. కాబట్టి దీన్ని ఎవరీ కరెక్షన్స్లో మీరు చూస్తుంటే మార్కెట్ కరెక్ట్ అవుతున్నా కూడా పెద్ద ఇది డౌన్ సైడ్ పెద్దగా రాదు. చిన్న డిప్స్ వస్తాయి. ఆ డిప్స్ వచ్చినప్పుడు దీన్ని మీరు లాంగ్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, వైజాగ్ నుంచి బాబు మెయిల్ చేశారు. సెంచరీ టెక్స్ మార్చ్ ఫ్యూచర్స్ 900లో సేల్ చేశారు. ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు? మార్చ్ ఫ్యూచర్స్ అట్ 900 సెంచరీ టెక్స్. ప్రస్తుతము హోల్డ్ చేసుకోండి. సెంచరీ టెక్స్టైల్ అయితే స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. అయితే మార్కెట్లో నెక్స్ట్ సిరీస్ కొంచెం ఒక డిప్ అనేది మార్కెట్లో రావచ్చు. వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కండి. 880 దాకా రావచ్చు అండి. ఇక్కడ నుంచి ఇది రియాక్షన్ స్టార్ట్ అయితే ఈరోజు కొంచెం మనకి దీంట్లో సెల్లింగ్ అనేది ఉంది. ఈ సెల్లింగ్ కొనసాగిందంటే కొంచెం 880 దాకా రావచ్చు. ఇంకోటి ఓవరాల్గా ఇది బై అండ్ డిప్స్ అంటే ఇది హై బీటా స్టాక్. ఇది ఇందులో అటు సిమెంటు, టెక్స్టైల్ స్పేస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రెండు సెక్టర్లు ఈ మధ్యకాలంలో బాగా అంటే లాస్ట్ ఒక 10-15 daysగా మంచి మూవ్ అనేది చూసాము. దాని దృష్టిలో పెట్టుకుంటే ఇది పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిప్ వచ్చినప్పుడు మీ రేటుకి వచ్చినప్పుడు మీరు షార్ట్ని క్లోజ్ చేయండి. లేదా 920 ట్రైలింగ్ స్టాప్ లాస్ దగ్గర పెట్టుకొని బెటర్ ఏంటంటే 900 బిలో వచ్చినప్పుడు కొంత తక్కువ ప్రాఫిట్కి ఎగ్జిట్ కండి. వంశీకృష్ణ అడుగుతున్నారు బలరాంపూర్ చీని అండ్ ప్రజ్ ఇండస్ట్రీస్. ఈ 2 స్టాక్స్ని 7 years నుంచి ఆయన హోల్డ్ చేస్తున్నారు. ఈ టైంలో ఇంకా హోల్డ్ చేసుకోవచ్చా? ఇంకా మంచి ప్రాఫిట్స్లో ఉండింటారు బలరాంపూర్ చీని లాంటి. బలరాంపూర్ చీనీలో ప్రాఫిట్ అంటే హయ్యర్ లెవెల్స్లో కొంటే ఎందుకంటే షుగర్ స్టాక్స్ హై నుంచి కూడా బాగా కరెక్ట్ అయిన స్టాక్స్ అండి. ప్రజ్ ఇండస్ట్రీస్ మాత్రం మీరు ఇది కొంచెం ఇది ఇన్వెస్టర్స్ని బాగా అంటే అదే రేంజ్లో ఉండి పేషెన్స్ టెస్ట్ చేస్తుందండి. పర్లేదు, ఇంప్రూవ్ అయిందండి ఫండమెంటల్స్ లాస్ట్ ఒక 1.5 year. అయితే ఇది 1.5 అంటే ఒక క్వార్టర్ బాగా రావడం, ఒక క్వార్టర్ డిసప్పాయింట్మెంట్ చేయడం అట్లుంటాయి.
అయినా కూడా హోల్డ్ చేయండి. ఇన్ని రోజులు వెయిట్ చేశారు కాబట్టి మీరు హోల్డ్ చేయండి. అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా బలరాంపూర్ చిన్నీలో కొంతకాలంలో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. కిరణ్ కుమార్ అడుగుతున్నారు ఎస్టర్ ఇండస్ట్రీస్ని ఓకే 62లో తీసుకున్నారు, ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా ఆర్ హోల్డ్ చేసుకోవచ్చు ఎస్టర్ ఇండస్ట్రీస్? ఒకటండి, మీరు యావరేజ్ అయితే చేయకండి. ప్రస్తుతం ఉన్న స్టాక్ని మీరు హోల్డ్ చేయమని చెప్తాను. యావరేజ్ అయితే వద్దని చెప్తానండి. మరొక మెయిల్ వాసు అడుగుతున్నారు ఇమామి గేట్వే డిస్ట్రిక్ట్ పార్క్స్. ఓకే, ఈ స్టాక్ ఈ మెయిల్ ఫోన్ కాల్ రూపంలో వాళ్ళు చేశారు కాబట్టి ఆల్రెడీ తీసుకుని అడ్రస్ చేసాం ఈ క్వైరీని. మీర్జా అడుగుతున్నారు లింకన్ ఫార్మాని 2 to 3 years టైం హొరైజన్కి ఇప్పుడు ఈ టైంలో తీసుకోవచ్చా? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి లింకన్ ఫార్మా? లింకన్ ఫార్మా ఫండమెంటల్స్లో ఎటువంటి మార్పులు అనేది పెద్దగా మనకి లేవని, అంటే ఫండమెంటల్స్గా వీక్ కావడం అటువంటిది ఏం లేదు. మీరు స్టాక్గా చూసుకుంటే రీసెంట్గా ఫార్మా కౌంటర్స్లో చాలా సెల్లింగ్ వచ్చినా కూడా ఇది 180, 190 లెవెల్స్ని హోల్డ్ చేస్తుంది. కాబట్టి ఫండమెంటల్స్ అంటే వీక్ ఫండమెంటల్స్ అయితే కాదు, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి. కాబట్టి మీరు హోల్డ్ చేసుకోండి, మీకు పర్లేదు. ఇది మీరు 1 year 1.5 yearలో మళ్ళీ దీంట్లో ఒకసారి అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందంటే నాన్ స్టాప్గా పెరుగుతుందండి, న్యూ ఐస్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మీరు హోల్డ్ చేసుకోమని చెప్తానండి. నరసింహారావు అడుగుతున్నారు 52 వీక్ హై నుంచి ఏషియన్ పెయింట్స్, బెర్జర్, యాక్జోనోబెల్ లాంటి స్టాక్స్ వీక్ అయ్యాయి హైయర్ లెవెల్స్ నుంచి. బట్ షాలిమార్ లాంటి స్టాక్స్ అయితే 45% దాకా వీక్ అయ్యాయి 52 వీక్ హై నుంచి. ఈ టైంలో మిగిలిన పెయింట్ కంపెనీస్తో పోలిస్తే షాలిమార్ పెయింట్స్ ఏమైనా బెటర్ బెట్ అవుతుందా? షాలిమార్ అండి ఇప్పుడు కూడా ఏంటంటే అంటే మనకి లార్జ్ క్యాప్ స్టాక్స్ అటు పెరిగిన లిమిటెడ్ అప్ సైడ్ ఉంటుంది, పడినా కూడా లిమిటెడ్ డౌన్ సైడ్ ఉంటుందండి. అదే మీకు మిడ్ క్యాప్లో ఎందుకుంటేనంటే కొంచెం సెల్లింగ్కే స్టాక్ రియాక్షన్ అవుతుంది. అది ఫండమెంటల్స్ బాగున్నా కూడా కొంచెం సెల్లింగ్కే మీకు ఆ స్టాక్లో అటువంటి మీరు అన్నట్టుగా హయ్యర్ నుంచి హెవీగా పడడం అనేది జరుగుతుంటుంది. అయితే ఉన్న స్పేస్లో మీరు బెర్జర్ పెయింట్స్ వైపుకి వెళ్ళండి. ఫండమెంటల్స్ పరంగా అంత షాలిమార్ కూడా గొప్పగా లేదు కంపేర్ చేసుకుంటే, అటు ఏషియన్ పెయింట్స్తోనో లేకపోతే మనకి బెర్జర్ పెయింట్స్తోనో కంపేర్ చేసుకుంటే. కాబట్టి మీరు బెర్జర్ పెయింట్స్కి వెళ్ళండి లేదా ఏషియన్ పెయింట్స్కి వెళ్ళండి. అయితే ఇప్పుడు పెయింట్ స్టాక్స్ ఇమీడియట్గా అంటే లాస్ట్ ఫ్యూ డేస్ కొంచెం పెరిగాయి, మళ్ళీ కొంచెం ఆగవచ్చు, కరెక్షన్స్లో బై చేయండి. ఇంకోటి క్రూడ్ ఆయిల్ కూడా పెరుగుతుంది, అది కూడా చూడండి. అది పెరిగితే వీళ్ళకి కొంచెం మార్జిన్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి. బట్ ఏదైనా కూడా దానికి ఆల్రెడీ యాంటిసిపేషన్గా పడ్డాయి కాబట్టి మీరు షాలిమార్ మాత్రం వద్దని చెప్తాను. గ్రంథి లక్ష్మి అడుగుతున్నారు ఎంఆర్పిఎల్ని 6 months వ్యూతో హోల్డ్ చేసుకోవచ్చా? 101లో ఆల్రెడీ బై చేశారు. హోల్డ్ చేయండి అండి. ఎంఆర్పిఎల్ ఓఎన్జీసీ సబ్సిడీ కంపెనీ, మంచి స్టడీగా ఉన్న కంపెనీ, స్టడీ రిజల్ట్ ఉన్నాయి. ప్లస్ ఈ సెక్టర్ మంచి ఒక అప్ మూవ్లో ఉంది చాలా ఏళ్ల తర్వాత. సో ఈ అప్ మూవ్ కొనసాగవచ్చు, హోల్డ్ చేసుకోండి. ఓకే, ఇంకొక మెయిల్ తీసుకుందాం. సుధీర్ అడుగుతున్నారు గోద్రేజ్ ప్రాపర్టీస్ని 340 లెవెల్స్ దగ్గర తీసుకున్నారు. ఇది ఒక మల్టీబ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయని అడుగుతుంది ప్రాపర్టీస్ స్పేస్లో. అండి వీళ్ళకి మంచి ల్యాండ్ బ్యాంక్ ఉందండి ముంబై ఏరియాలో. ఫండమెంటల్స్ ఒక టైంలో అంతగా లేవు, అయితే మధ్య మధ్యలో కొన్ని ప్రాజెక్ట్స్ డిలే కావడం అనేది ఈ స్టాక్ మీద మనకి బాగా ప్రభావం చూపించింది. ఆ తర్వాత రీసెంట్గా కొంచెం ఈ డిమానిటైజేషన్ తర్వాత అందరికి తెలిసిందే, అది రియాలిటీ కౌంటర్స్ మీద బాగా పడ్డది. అయితే ఇది ట్రాన్స్పరెంట్ కంపెనీ, ఉన్న వాటిలో అంటే రియల్ ఎస్టేట్ స్పేస్లో మంచి కంపెనీ అండి గోద్రేజ్ ప్రాపర్టీస్. కాబట్టి మీరు ఆల్రెడీ 340లో ఉన్నారు కాబట్టి కొంచెం స్వల్ప ప్రాఫిట్లో ఉన్నారు, హోల్డ్ చేయండి. ఇంకా నెక్స్ట్ 1.5 yearలో కూడా కొంచెం డెట్ తగ్గించుకొని అంటే మాత్రం మళ్ళీ ఇది ఈ లెవెల్స్ నుంచి కూడా బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. మీరు ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. దీనికి మెయిన్ అసెట్ ఏంటంటే బిజినెస్ పక్కన పెడితే ల్యాండ్ అనేది ల్యాండ్ బ్యాంక్ బాగుందండి, అదొకటే మంచి అసెట్ అని చెప్పొచ్చు. రిలయన్స్ జియోకి సంబంధించిన ఒక ప్రకటన వస్తుంది. 2018 నాటికి 1,00,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని జియో ద్వారా రిలయన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ చాలా స్ట్రాంగ్ అగ్రెసివ్ ప్లాన్స్ తమకున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. అరవింద్ గారు, ఎన్ని వ్యూ అన్న రిలయన్స్ మేబీ టెలికామ్ సెక్టర్ మీద రిలయన్స్ దీని ఇంపాక్ట్ ఓవరాల్గా ఎలా ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఫండమెంటల్ వ్యూ. సో టెలికామ్ సెక్టర్ కన్సాలిడేషన్ వైజ్ వెళ్ళొచ్చు అండి, వైపుగా వెళ్ళొచ్చు. ఎందుకంటే రిలయన్స్ నుంచి మనము వాళ్ళు నిజంగా క్యాష్ ఫ్లోస్ అనేది FY18 నుంచి స్టార్ట్ అవుతాయి మీరు అన్న విధంగా ఆల్మోస్ట్. ఎందుకంటే 1,25,000 crores స్పెండ్ చేశారు వాళ్ళ ప్రాజెక్ట్ మీద. బట్ రిలయన్స్ బిజినెస్ మోడల్ కూడా కొద్దిగా ఏంటంటే వాళ్ళ ఎగ్జాస్టివ్ బిజినెస్లో ఎక్కువగా ఉన్నాయండి. అందుకనే వీళ్ళు టెలికామ్ సెక్టర్ వైపు కొద్దిగా మూవ్ అయ్యారు. కాకపోతే మనం కౌంటర్ అటాక్ కూడా చూడాల్సి వస్తుందండి ఇప్పుడు, ఎందుకంటే వోడాఫోన్ ఐడియా మధ్యలో అదేవిధంగా వచ్చింది, సర్ఫేస్ అయింది మనకి. అదేవిధంగా ఎయిర్టెల్ నుంచి ఎలాంటి యాక్షన్ వస్తుంది అనేది. సో కన్సాలిడేషన్ అనేది డ్యూ ఉందండి టెలికామ్ సెక్టర్లో.
బట్ కాంపిటీషన్ కూడా అదే విధంగా ఉంటుంది, ఎందుకంటే రెగ్యులేటరీ అథారిటీ నుంచి కూడా కొన్ని వాళ్ళకి కాంప్రమైజెస్ ఉంటాయి, ఆబ్స్టాకిల్స్ ఉంటాయి, కాబట్టి మనం అవన్నీ దృష్టిలో పెట్టుకొని కొద్దిగా బిహేవ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే కన్సాలిడేషన్ అనేది ఇట్స్ ఎట్ టు హ్యాపెన్ ఇన్ టెలికామ్ అండి. సో ఎలాంటి కన్సాలిడేషన్ వస్తుంది, ఎలాంటి రెసిస్టెన్స్ వస్తుంది అపోజిషన్ నుంచి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కాకపోతే ఈ టైంలో అగ్రెసివ్గా పొజిషన్స్ తీసుకోవడం అనేది రిలయన్స్లో ఎలాంటి ఇది అవుతుంది? ఎందుకంటే మేబీ చాలా ఇయర్స్ నుంచి, అంటే ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ నుంచి పెద్దగా ఇప్పటివరకు రిటర్న్ ఇచ్చిన దాఖలు అయితే రిలయన్స్ మనకు కనిపించట్లేదు. ఇప్పుడు ఒక 100-150 రూపీస్ ఆఫ్ స్పట్ అయితే వచ్చింది. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది ఇంతకుముందు నేను చెప్పిన విధంగా ఇవన్నీ ఆల్మోస్ట్ వీళ్ళకి ఆయిల్లో ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ఎగ్జాస్టివ్ ఇన్ నేచర్ అండి. సో ఐ డోంట్ సీ ఆ సెక్టర్స్లో రిలయన్స్ ఆపరేట్ చేయడము ఆఫ్టర్ 30 ఇయర్స్ అనేది కొంచెం నేను ఐ డోంట్ సీ ఇట్ అండి. అందుకనే ఐ థింక్ వాళ్ళు స్ట్రాటజికల్గా టెలికామ్ వైపు మూవ్ అయ్యారు, ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ 1.2 బిలియన్ అండి మన పాపులేషన్ వచ్చేసి. సో దే సా దట్ ఆపర్చునిటీ అండ్ దే వాంటెడ్ టు మూవ్ దేర్ బిజినెసెస్ టు టెలికామ్. సో ఆ ఎగ్జాస్టివ్ నేచర్ ఏదైతే ఉందో వాళ్ళకి ఆ బిజినెసెస్లో దాన్ని దే వాంటెడ్ టు షిఫ్ట్ ఇట్. అందుకని వాళ్ళు కొంచెం స్ట్రాటజిక్గా ఆల్మోస్ట్ ఐ థింక్ ద థాట్ ప్రాసెస్ హెస్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ లాస్ట్ 4 to 5 years అండి. ఐ మీన్ దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ బిఫోర్ 4 to 5 years, బట్ ద థాట్ ప్రాసెస్ హెస్ బీన్ హ్యాపెనింగ్ లాంగ్ బ్యాక్. సో ఆ ఎగ్జాస్టివ్ నేచర్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఈ టెలికామ్ సెక్టర్లోకి వచ్చారు. సో అగ్రెసివ్గా పొజిషన్స్ అనేది ఐ విల్ టెల్ టు అవాయిడ్ అండి, ఎందుకంటే సో 1 lakh crores క్యాష్లో అనేది ఐ స్టిల్ కాంట్ ఇమాజిన్, బికాస్ మన సెక్టర్ నుంచి చూసుకున్నా కూడా టెలికామ్ సెక్టర్ ఓవరాల్గా చూసినా కూడా ఐ డోంట్ సీ దట్ కైండ్ ఆఫ్ రెవెన్యూ హ్యాపెనింగ్ ఇన్ నెక్స్ట్ 2-3 years, బికాస్ మనం వీ కాంట్ కంప్లీట్లీ రూల్ ఆఫ్ ద అపోజిషన్. మనకి ఎయిర్టెల్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, సో టాటా డోకోమో వీళ్ళందరూ, సో కన్సాలిడేషన్ అనేది ఎట్ టు హ్యాపెన్. సో ఎవరెవరు ఎలాంటి కన్సాలిడేషన్ జరుగుతుంది, ఎలాంటి యాంగిల్లో జరుగుతుంది అనేది కొద్దిగా మనం వెయిట్ చేసుకోవాలి. సో అగ్రెసివ్ పొజిషన్ అనేది అవాయిడ్ చేయండి. కాకపోతే సో ఇట్స్ అ గుడ్ న్యూస్ ఫర్ రిలయన్స్ యాజ్ ఆఫ్ నౌ. సో బట్ వీ హ్యావ్ టు వెయిట్ హౌ ద అదర్ ప్లేయర్స్ విల్ రియాక్ట్. ఫైన్. శశి గారు ఎన్ని క్లోజింగ్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఎందుకంటే మార్కెట్స్ అయితే అక్కడక్కడే కొట్టుమిట్టాడుతున్నాయి. క్లోజింగ్ కూడా ఇదే విధంగా ఉండొచ్చు అండి, పెద్దగా ఏమి మనకేమి మార్పులు అయితే ఉండకపోవచ్చు. సో ప్రస్తుతానికి ఈరోజు ఫ్లాట్గానే క్లోజ్ కావచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ని సెల్ చేసుకోవచ్చు అండి ఇంట్రాడే కోసం. మార్కెట్స్ కూడా పెద్దగా మూమెంట్ అయితే స్టాక్స్లో ఇప్పుడు ఈ రోజు వరకు అయితే ఉండకపోవచ్చు. రిలయన్స్ మాత్రం కంటిన్యూగా ర్యాలీ అయ్యి నెక్స్ట్ 1220, 1240 లెవెల్స్ని మనకి ఫ్యూ డేస్లో టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫీసర్. ప్రస్తుతానికి బులెటిన్ వైండప్ చేసి క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. Stay with us.